వాడితో జాగ్రత్త బాబు, 10 ఏళ్ళ నుంచి ఇదే పనిలో ఉన్నాడు. వాడితో జాయిన్ అయిన వాళ్ళందరూ లెక్చరర్ కూడా అయిపోయారు. మా పూర్ణన్నతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది. ఏడకెళ్ళొచ్చాడు బే గీ నల్లోకల్ సలగాడు ఉత్సా ఓపిస్తుండు. గీన అయ్యా గిట్లనే కంటిన్యూ అయితే మొత్తానికి అవలగాలం అయిపోతాం. కానీ బొక్కలు పోటీ అలాగల తుక్కలు చేయాలి. మన పేరు చెప్తే సలగానికి సుధురాంచేద్దాం. ఎంత ఎదిగిపోయావన్నో ఎవరి గురించి ఆలోచన చేసేది లేదు. ఏ శైరి నా గురించి అస్సలు ఆలోచన. ఎవడ్రా నువ్వు? అర్థంలో వేసిస్తా కొడుకులు. ఆ పూర్ణ నాకు వదిలేండి, వాడిని నేను హ్యాండిల్ చేస్తా. రే కొడుకుల గుట్నాల వల్ల కొట్టే మూడ్లో వచ్చినా నువ్వు నలిమిట్లా పరిచయం చేయకు. నీ టెంపో నాకు అర్థమైంది, కొంచెం ఆగు. టాస్ వేస్తా. టాస్లో ఎవరు నెక్కితే ఆ పూర్ణ వాళ్ళు సొంతం. ఏ నలిమిట్లా నీ బొంగులో టాసేంద్రా బాయ్. నువ్వు పక్కన కొడుకులు. ఏ బండడు, నువ్వు బాగా రెచ్చిపోతున్నావు. సరే ఓపెన్ చేద్దాం, మీరు నేను కొట్టేసుకుందాం. ఎవరు విన్ అయితే పూర్ణ వాళ్ళ సొంతం. నీ అంత ఎమోషనల్ కాకపోయినా వాడిని నేను బాగానే హ్యాండిల్ చేయగలను కదా. ఎమోషన్ తొగడా నాన్న, అంత ఓవర్ యాక్షనే. నీకు తెలియంది ఏమున్నా నువ్వైతే ఎక్దమ్ రిధంలో ఉన్నావు. గీ మ్యాటర్ నువ్వు హ్యాండిల్ చేసుడే కరెక్ట్. నమస్తే అన్న, ఉంటానా మంచిది. గేడు రూపాయికి తక్కువ షారానాకి ఎక్కువ ఐటమ్ కాడు. డూడ్స్ అన్నా రేపొద్దున ఆడిని వదిలేసి ఫ్రెష్గా నా మీద రారు కదా. ఊకో అన్న, పొద్దున ఎంట్రన్స్ టెస్ట్ ఉన్నది, మేము చదువుకోవాలి. అబే టిప్పర్లు వేసుకరానరా రూమ్ పోగానే ముందు. థ్యాంక్స్ బాస్. నిన్న రాత్రి కొంచెం మంది ఎక్కువైంది. టైంకి వచ్చి ఉండకపోతే వాళ్ళు మమ్మల్ని కుమ్మేసేవాళ్ళు. ఈడేనా? వాళ్ళకి మాత్రం ఏం తెలుసు, వాళ్ళు నీకంటే ఎక్కువ తాగారు. అయినా డూడ్, ఒక అటాక్ అయిన తర్వాత కౌంటర్ అటాక్ ఉంటుందని తెలుసు కూడా నువ్వు రిలాక్స్ అయితే డూడ్. బాయ్స్ మీరన్నా అలర్ట్గా ఉండాలి కదా. పక్కన చేరిందే తాగడానికి కదా. అన్నని అటాక్ చేసింది ఎవరో తెలిసింది. ఇప్పుడు అలా తీస్తాం. ఇలాంటి చచ్చేడలు ఇచ్చి చెడగొట్టండి. పూర్ణ ఎప్పుడెప్పుడు అటాక్ చేస్తాడని రైవల్స్ అంతా భయంతో ఉంటారు. పూర్ణ అటాక్ చేయకుండా కూల్గా వాళ్ళు భయాన్ని ఎంజాయ్ చేయాలి. కానీ మళ్ళీ అటాక్ ఏంటి రెగ్యులర్గా. వి షుడ్ ట్రై సంథింగ్ న్యూ డూడ్. కొత్తగా చేరావా? ఇంకా హాస్టల్లో అడ్మిషన్స్ ఓపెన్ చేయలేదు. పో నా రూమ్కి వచ్చేయి. చలో పద.